నాన్న హెల్మెట్ ధరించు, అమ్మకు నాకు హెల్మెట్ ఇప్పించు, హెల్మెట్ పెట్టుకుంటే నేను నీ బైక్ పై రాను అనే వినూత్న కార్యక్రమాన్ని చినశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్ చేపట్టారు. చినశంకరంపేట మండల కేంద్రంలోని మేరీమాత పాఠశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని విద్యార్థులకు, బస్ డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. అదేవిధంగా నాన్న హెల్మెట్ పెట్టుకో, అమ్మకు నాకు హెల్మెట్ ఇప్పించు అని విద్యార్థులు తమ పాఠశాలల నుంచి వారి తల్లిదండ్రులకు పోస్టు కార్డు పంపించే విధంగా ఎస్ఐ నారాయణ గౌడ్ తనదైన శైలిలో వినూత్నంగా పోస్టు కార్డులను విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులు తమ కుటుంబంలో వాహనాలను నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ రోడ్డు ప్రమాదాల బారిన పడి గాయాలు కాకుండా ఉండే విధంగా వారికి అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనం నడిపేవారు తప్పకుండా హెల్మెట్ ధరించే విధంగా చూసుకోవాలని, హెల్మెట్ ఉంటేనే బైక్ పై వస్తారని వారికి సూచనలను విద్యార్థులకు తెలిపారు. పాఠశాల సిబ్బంది ఎస్ఐ నారాయణ గౌడ్ శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నారాయణ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అవగాహన కల్పించడం జరుగుతుందని, ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీటు బెల్ట్ ధరించాలని, వాహనం నడిపే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అతివేగం పనికిరాదని, వేగం కన్నా ప్రాణం మిన్న అనే విధంగా జాగ్రత్తగా వాహనాలు నడపాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ నారాయణ గౌడ్ తో పాటు పాఠశాల సిబ్బంది జోసెఫ్, నేనిమినాల్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 99 రోజుల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు అరైవ్ అలైవ్ ప్రోగ్రాన్ని మేరీమాత స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పిల్లలు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్కూల్ బస్ ఎక్కేటప్పుడు కానీ, దిగేటప్పుడు కానీ, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ఇంట్లో పేరెంట్స్ ఎలాంటి వాహనం నడిపేటప్పుడు చేసే తప్పిదాలు ఏంటివి, వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవడం, అదే మద్యం తాగి నడపడం లాంటి విషయాలు మళ్ళీ పునరావృతం కాకుండా పిల్లలే మీరే మీ అమ్మా నాన్నను హెల్మెట్ పెట్టుకునే విధంగా, మద్యం తాగి నడపకుండా ఉండే విధంగా చెప్పాలని వాళ్ళకి ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా వినూత్నంగా ఈరోజు పిల్లలతోటి వాళ్ళ ఫాదర్కి ఒక లెటర్ రాయించడం జరిగింది. అందులో నాన్న నువ్వు హెల్మెట్ కొనుక్కో, నీతో పాటు నాకు అమ్మకు హెల్మెట్ కొనివ్వు అని ఒక లెటర్ రాయించి వారి ద్వారా వాళ్ళ పేరెంట్కి లెటర్ పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గిస్తూ, అదేవిధంగా రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే మరణాల సంఖ్యను తగ్గించాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలియజేస్తున్నాం.